రాష్ట్రంలో సమర్థ నాయకత్వం అందించే వాళ్ళెవరో ఆలోచించాలే గాని కులం మతం చూసి ఓట్లేస్తారా అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. తల్లికి వందనం కింద 10,000 కోట్లు జమ చేస్తున్నామని, ఇంకా ఆగస్టు 15 నుంచి ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం కూడా అమలు చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. యోగాంధ్రలో 2 గిన్నిస్ రికార్డులు, 21 వరల్డ్ బుక్ రికార్డులు వచ్చాయని తెలిపారు. రాష్ట్రంలో సమర్థ నాయకత్వం అందించే వాళ్ళెవరో ఆలోచించాలే గాని కులం మతం చూసి ఓట్లేస్తారా అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా మల్కపల్లిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. అనంతరం P4 సభలో పాల్గొన్నారు. మార్గదర్శి బంగారు కుటుంబాలతో మాట్లాడారు. ఈ సందర్భంగా వేదికపై సీఎం డప్పు కొట్టారు. అనర్హుల పింఛన్లు తొలగిస్తుంటే రాజకీయాలు చేస్తున్నారన్న సీఎం త్వరలోనే నిరుద్యోగ భృతికి శ్రీకారం చుడతామని ప్రకటించారు. ప్రతి నెల 1వ తేదీన గ్రామాలు కళకళలాడేందుకు పింఛన్లే ప్రధాన కారణమని సీఎం అన్నారు. పేదలను ఆదుకునేందుకు పేదల సేవలో కార్యక్రమం చేపట్టామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జీతాలు పింఛన్లు సరిగా ఇవ్వలేదని, ఇంకా వ్యవస్థలన్నీ పడకేశాయని, ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చామని, అన్నట్లుగానే విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే దిశగా వెళ్తున్నామని, నెలకు 2,750 కోట్లు పింఛన్ల కోసం ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికామని, సూపర్ 6 పథకాల అమలుకు కట్టుబడి ఉన్నామని సీఎం తెలిపారు. గోదావరి పుష్కరాలను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహిస్తామని సీఎం వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థ విధ్వంసం అయిపోయింది. డిపార్ట్మెంట్స్ ఎవరు పనిచేసే పరిస్థితి లేదు. నాలాంటి వాడికి 1 సంవత్సరం పట్టింది. ఈ సంవత్సరంలో మీరు ఒకసారి చూస్తే నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను, సంక్షేమాన్ని ఎక్కడా తక్కువ చెయ్యం, అభివృద్ధి కార్యక్రమాలకు కూడా నాంది పలుకుతాం. అభివృద్ధి లేకపోతే ఆదాయం పెరగదు, సంపద రాదు. అప్పులు చేస్తే తిరిగి అప్పులు కట్టలేక అప్పులు ఇచ్చేవాళ్ళు అప్పులు ఇవ్వరు. అదే మాదిరిగా రాష్ట్రం దివాలా తీసే పరిస్థితి వస్తుంది. జనాభా దామాషా ప్రకారం చూస్తే ఎక్కువ పింఛన్లు ఇస్తున్నాం. మనతో సమానంగా ఏ రాష్ట్రం కూడా చూస్తే దగ్గర 13%, అంటే 100కి 13 మంది ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మా ఆడబిడ్డలకి నేనే దీపం పెట్టాను, వంట గ్యాస్ ఇచ్చాను. నా తల్లి కష్టాలు పడింది. అలాంటి కష్టాలు నా ఆడబిడ్డలకు రాకూడదని దేశంలోనే మొట్టమొదటిసారిగా వంట గ్యాస్ ఇచ్చిన పార్టీ, సిలిండర్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ఈరోజు ఒక్కొక్కరికి 2-3 పిల్లలుంటే పిల్లల్ని చదివించుకోలేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఒకప్పుడు చెప్పింది ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని, ఒకరికే ఇచ్చారు. నేను ఒకే మాట చెప్పాను, ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం ఇస్తామని చెప్పి ఈరోజు 4, 5, 6 మంది పిల్లలున్నా వాళ్లకు డబ్బులు ఇచ్చిన పార్టీ. 5 మంది ఉంటే 75,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసిన పార్టీ తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం. ఇప్పటికే 1 లక్ష బంగారు కుటుంబాలని అడాప్ట్ చేసుకున్నారు. దగ్గర ఒక 10,000 మంది మార్గదర్శులు వచ్చారు. ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని ఒకటి కోరుతున్నాం, ఇది మీ బాధ్యత. సమాజం మనకు గౌరవం ఇచ్చింది, అవకాశాన్ని ఇచ్చింది. తిరిగి సమాజానికి ఇవ్వవలసిన బాధ్యత మనకుంది. నేను చేయాల్సిన పనులన్నీ చేస్తున్నా. మీరు కూడా పూర్తిగా అర్థం చేసుకుని సహకరించాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, సినీ నటి వాసుకి అలియాస్ పాకీజాకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆర్థిక సహాయం అందజేశారు. అమరావతిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆమెకు పవన్ కళ్యాణ్ తరపున ఆ పార్టీ నేతలు 2 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. అనంతరం పాకీజా మాట్లాడుతూ తనను ఆర్థికంగా ఆదుకున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు సినీ నటి వాసుకి అలియాస్ పాకీజా కృతజ్ఞతలు తెలిపారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సీనియర్ నటి వాసుకి పాకీజాకి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అండగా నిలిచారు. ఆమె దీనస్థితి గురించి తెలుసుకుని చలించిపోయిన ఆయన తక్షణ సాయంగా 2 లక్షలు అందజేశారు. అమరావతిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
పవన్ కళ్యాణ్ తరపున ఎమ్మెల్సీ పెడుగు హరిప్రసాద్, ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కలిసి నటి వాసుకి 2 లక్షల చెక్కును అందించారు. ఇటీవల వాసుకి తన ఆర్థిక అనారోగ్య సమస్యలను వివరిస్తూ సాయం చేయాలని కోరుతూ విడుదల చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలు పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. ఈ సందర్భంగా నటి వాసుకి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తనకు అండగా నిలిచిన పవన్ కళ్యాణ్కు ఆమె కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలిపారు. చిన్నవాడైనా పవన్ కళ్యాణ్ ఎదురుగా ఉంటే ఆయన కాళ్ళు మొక్కుతాను. నా కష్టాన్ని అర్థం చేసుకొని ఆదుకున్నారు. ఆయన కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉంటానని ఆమె పేర్కొన్నారు. మీ అందరికీ, మన ఆంధ్ర ప్రజలు అందరికీ తెలుసు, నేను చాలా కష్టంలో ఉన్నాను. తినటానికి కూడా వీలు లేదు. ఒక తమిళనాడులో ఎవరు నన్ను పట్టించుకోలేదు. తమ్ముడు గారు, డిప్యూటీ సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారికి నేను చెప్పాను. వెంటనే నాకు ఆర్థిక డబ్బులు 2 లక్షలు సహాయం చేశారు. నాకు చిన్న తమ్ముడు కాలు పట్టుకుంటాను. ఏలేల జమ్మానికి తమ్ముడు డిప్యూటీ సీఎంకు మర్చిపోను. నేను అప్పుడే ఇంటర్వ్యూలో సుమన్ టీవీలో చెప్పాను, నెక్స్ట్ సీఎం తమ్ముడు గారు పవన్ కళ్యాణ్ గారు అన్నాను. తమ్ముడు గారికి చాలా పెద్ద గొప్ప మనసు. నేను తమిళనాడులో పుట్టి పెరిగి ఆల్రెడీ అన్నయ్య, చిరంజీవి అన్నయ్య, నాగబాబు అన్నయ్య, మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ, ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీతో నేను బతుకుతున్నాను. నేను ఆ భోజనం, నేను కట్టుకున్న చీరలు ఆ వదిన గారు ఇచ్చారు. అన్నీ మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెంటనే, నేను నిన్ననే చెప్పాను, ఈవేళ పిలిచి 2 lakhs డబ్బులు ఇచ్చారు, ఆర్థిక సహాయం. మేము ఉన్నామమ్మా అన్నారు. నేను తమిళనాడులో బతుకుతామా సస్తామా అని ఉన్నప్పుడు ఇక్కడ నుంచి నాకు ఫోన్ వచ్చింది జనసేన పార్టీ ఆఫీస్లో నుంచి. అది వచ్చి ఇమ్మీడియట్గా మీరు రండి అని చెప్పి నాకు వచ్చాను. చాలా సంతోషం. తమ్ముడు గారు, పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు నాకంటా చిన్న అండ్ పర్లేదు, తమ్ముడు కాలు పట్టుకుంటాను. ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీ, నేను మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ మర్చిపోనండి. రాష్ట్రంలో కూటమి పార్టీల మధ్య ఉన్న చిన్నపాటి విభేదాలను తొలగించి బీజేపీకి గౌరవప్రదమైన స్థానం కల్పించేలా ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చిస్తానని బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షులు మాధవ్ వెల్లడించారు. పోలవరం ఎడమ కాల్వ పనులను త్వరితగతిన పూర్తి చేసి ఉత్తరాంధ్ర ప్రజలకు త్రాగునీటి సమస్యల నుండి విముక్తి కలిగిస్తామని హామీ ఇచ్చారు. సృజల స్రవంతికి ప్రాధాన్యతనిచ్చి అభివృద్ధికి బీజం వేస్తామని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాధవ్ మొదటిసారి ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా మాధవ్ మీడియాతో మాట్లాడుతూ పార్టీ అధిష్టానం ఇచ్చిన బాధ్యతను పూర్తి నిబద్ధతతో నిర్వర్తిస్తానని చెప్పారు. రాష్ట్రంలో కూటమి పార్టీల మధ్య ఉన్న చిన్నపాటి విభేదాలను తొలగించి బీజేపీకి గౌరవప్రదమైన స్థానం కల్పించేలా ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చిస్తానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో బీజేపీ కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రానికి అవసరమైన నిధులను కేంద్రం నుంచి తీసుకురావడంలో ముందుంటామని చెప్పారు. పోలవరం ఎడమ కాలువ పనులను త్వరితగతిన పూర్తి చేసి ఉత్తరాంధ్ర ప్రజలకు త్రాగునీటి సమస్యల నుండి విముక్తి కలిగిస్తామని హామీ ఇచ్చారు. సృజలా స్రవంతికి ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధికి బీజం వేస్తామని అన్నారు. దీర్ఘమాయురాయుర్దీర్ఘం దీర్ఘమాయుః శ్రియమేవావరుంధే శీతే వాపే పునర్నివేద్యాః క్షేమో వై రాష్ట్రస్య శీతో వాతః క్షేమమేవావరుంధే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం. భారతీయ జనతా పార్టీ పదవిని కాకుండా ఒక బాధ్యతగా మేము భావించి ముందుకెళ్లాలనుకుంటున్నాం. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒక తిరుగులేని శక్తిగా చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా సుమారు 22 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో లేదా అధికారాన్ని భాగస్వామ్యంగా పంచుకొని వెళ్తున్న తీరులో తప్పనిసరిగా దక్షిణాది రాష్ట్రాలపైన పార్టీ దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా మంచి బలంగా ఉంది. మరింత బలోపేతం చేయడానికి కావలసిన అన్ని వనరులు వినియోగించుకొని కార్యకర్తలందరితో కలిసి కేంద్ర అటవీ పర్యావరణ నిపుణుల కమిటీ బనకచెర్ల ప్రాజెక్టును తిరస్కరించి ఆ ప్రాతిపదికను వెనక్కి పంపిన తర్వాత నైనా రాష్ట్ర ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టుకు స్వస్తి పలకాలని ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ కె బయ్యపురెడ్డి తెలిపారు. పోలవరం ప్రాజెక్టు వద్ద గల 180 అడుగుల నుండి 880 అడుగుల ఎత్తులో ఉన్న బనకచెర్లకు నీటిని 9 చోట్ల పంపింగ్ చేయటం వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న పలు నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేయకుండానే మరో భారీ ప్రాజెక్టును 82,000 కోట్ల రూపాయలతో నిర్మించ తలపెట్టడం అర్ధరహితమని
పర్యావరణవేత్త ప్రొఫెసర్ కె బయ్యపురెడ్డి తెలిపారు. నేడు గుంటూరులోని జనచైతన్య వేదిక హాలులో బనకచెర్ల ప్రాజెక్టుపై జరిగిన మీడియా సమావేశంలో ప్రొఫెసర్ కె బయ్యపురెడ్డి ప్రధాన వక్తగా ప్రసంగించారు. ప్రాజెక్టు అవసరమా అని ప్రశ్నిస్తూ ఆర్థిక, సాంకేతిక, సామాజిక, పర్యావరణపరమైన అంశాలను పరిగణలోకి తీసుకోకుండా, నీటిపారుదల నిపుణులతో సంప్రదించకుండా హడావుడిగా ప్రతిపాదనలను రూపొందించి కేంద్రానికి పంపటం అవివేకమన్నారు. అప్పుల పాలైన రాష్ట్రంలో మరో 82,000 కోట్లు ఒక్క భారీ ప్రాజెక్టుపై వెచ్చించడం, 48,000 ఎకరాల భూమిని సేకరించడం, అందులో 17,000 ఎకరాల అటవీ భూమిని వినియోగించడం, 27 కిలోమీటర్ల మేర సొరంగ మార్గాన్ని తవ్వడం, 400 కిలోమీటర్ల పైప్లైన్ నిర్మించడం లాంటి పనులు పూర్తి చేయడానికి 50 సంవత్సరాలు పడుతుందని, నేటి 82,000 కోట్ల అంచనా వ్యయం నాటికి 8 లక్షల కోట్లగా పైగా చేరిన ఆశ్చర్యపడనక్కర్లేదన్నారు. 2004లో 8,000 కోట్ల అంచనాతో 150 అడుగుల ఎత్తుతో పోలవరం ప్రాజెక్టు నిర్మించాలని భావిస్తే నేడు 57,000 కోట్లకు చేరిందని, పోలవరం పూర్తయ్యే నాటికి 80,000 కోట్లకు చేరుతుందని వివరించారు. రిజర్వాయర్ కడతామన్నారు. ఆ రిజర్వాయర్లో 2 కొండల మధ్య, ఈ 2 కొండల మధ్య 150 టీఎంసీలు నీరు నిల్వ చేస్తే ఆ కొండల్లో ఎక్కడైనా రాళ్ళ మధ్యలో ఫ్రాక్చర్స్ ఉంటే, ఖాళీ ఉంటే అక్కడ నుంచి వాటర్ లీక్ అవుతుంది. కొద్దిగా లీక్తో మొదలైంది, చివరికి అక్కడ బర్స్ట్ అయిపోయి కొండ మొత్తం కొట్టుకుపోయి అటు ప్రక్కన ఇటు ప్రక్కన ఫ్లడ్ వచ్చే ఛాన్స్ ఉంది. దానికి అదంతా ఈ జియోటెక్నికల్ స్టడీస్ చేసి భూగర్భంలో ఎంతవరకు ఈ వాటర్ వెళ్ళగలదు, ఎంత లోడ్ భరించగలదు, అంటే 150 టీఎంసీల వాటర్ అంటే ఎంత లోడ్ పెరుగుతుందో అది ఈ 2 కొండలు తట్టుకుంటాయా, కిందికి వెళ్లకుండా ఆగలుగుతుందా, ఇవన్నీ జియోటెక్నికల్ స్టడీస్ చేయకుండా మేము 3 నెలల్లో 2 నెలల్లో డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ 3 నెలల్లో ప్రిపేర్ చేస్తామంటే ఇలాంటి ప్రాజెక్టుకు డిపిఆర్ 3 నెలల్లో ప్రిపేర్ చేసి కడితే కాళేశ్వరం లాగా ఇది కూలేశ్వరం అవుతుంది. 20,000 నుంచి 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న ప్రతి ప్రాజెక్టు పూర్తవుతుంది. ఆ పని చేయకుండా కొత్తగా ప్రాజెక్టు నిర్మించడం ఉద్దేశం ఏంటో అర్థం కావటం లేదు. చాలామంది తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రజలు ఉద్దేశం చెప్తున్నారు. 1,00,000 కోట్లు పైగా ఖర్చు పెడితే 10,000 కోట్లో 20,000 కోట్లో రాజకీయ లబ్ధి పొందిందని. సో మనం కూడా ఆ వైపు ఎందుకు ఆలోచించకూడదనే ఉద్దేశంతో మరో పెద్ద ప్రాజెక్టు కోసం ముందుకు వస్తున్నారా, లేదా ప్రజల్ని ఇంకొక 50 ఏళ్ళు 60 ఏళ్ల పాటు భ్రమంలో ఉంచడానికి, మభ్యపెట్టడానికి ముందుకు వస్తున్నారో అర్థం కావట్లేదు. కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ గూడూరు, పెడన, మచిలీపట్నం మండలాల్లో సుడిగాలి పర్యటన చేశారు. ఆయా గ్రామాల్లో స్వేచ్ఛ సర్వేక్షణ్, గ్రామీణ మౌలిక సదుపాయాలు, మధ్యాహ్న భోజన పథకం ఎలా అమలవుతుంది, రీసర్వే కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది అనే అంశాలపైన పరిశీలన జరిపారు. కంపారిజన్, సెటిల్మెంట్ వివరాలు తప్పనిసరిగా అందుబాటులో ఉంచుకోవాలని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ గూడూరు, పెడన, మచిలీపట్నం మండలాల్లో సుడిగాలి పర్యటన చేశారు. తొలుత గూడూరు మండలం లేళ్లగొరువు, కప్పలదొడ్డి గ్రామాలను, పెడన మండలంలో నందమూరి గ్రామం, మచిలీపట్నం మండలంలో గోకవరం గ్రామాలను సందర్శించారు. ఆయా గ్రామాల్లో స్వచ్ఛ సర్వేక్షణ్, గ్రామీణ మౌలిక సదుపాయాలు, మధ్యాహ్న భోజన పథకం ఎలా అమలవుతోంది, రీసర్వే కార్యక్రమం ఏ విధంగా జరుగుతోంది అనే అంశాలపైన జిల్లా కలెక్టర్ పరిశీలన జరిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ పెడన మండలం నందమూరి గ్రామ సచివాలయాన్ని సందర్శించి అక్కడ స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణలో భాగంగా అంగన్వాడీ కేంద్రాలు, ప్రార్థనా మందిరాలు ఎలా ఉన్నాయి, వాటి వద్ద మరుగుదొడ్లు కానీ, ఇంకుడు గుంతలు కానీ, కంపోస్టు గుంతలు కానీ ఉన్నాయా లేదా, చెత్త చెదారాలు వేయటకు తడి చెత్త, పొడి చెత్త బుట్టలు కానీ అందుబాటులో ఉంచారా లేదా అనే వివరాలను పంచాయతీ కార్యదర్శి జానకి లక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో చెక్లిస్టు ప్రకారం అన్ని వసతులు ఉన్నాయా లేదా గమనించుకొని లేని వాటిని వెంటనే సమకూర్చాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. తదుపరి మచిలీపట్నం మండలం గోకవరం గ్రామ సచివాలయాన్ని సందర్శించి అక్కడ జరిగిన రీసర్వే వివరాలను మండల సర్వేయర్ రాజబాబును, గ్రామ సర్వేయర్ విజయలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం సర్వే పూర్తయిందని, విఎస్ లాగిన్లో వివరాలు ఉన్నాయని వారు కలెక్టర్కు వివరించారు. దీంతో జిల్లా కలెక్టర్ 5% మించి ఎక్కడైనా తేడా వచ్చిందా అంటూ ఆ ప్రాంత తులనాత్మక పట్టిక, కంపారిజన్ స్టేట్మెంట్ వివరాలు అడగ్గా అవి వారు చూపకపోవడంతో జిల్లా కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆ పట్టికను తప్పనిసరిగా అందుబాటులో ఉంచుకోవాలని స్పష్టం చేశారు.
జూలై 2 నుంచి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరుగుతుందని, చేసిన మంచిని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని నేతలకు మాజీ మంత్రి టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు దిశానిర్దేశం చేశారు. ప్రజా విశ్వాసాన్ని పెంచుకోవటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని ప్రశంసించారు. వైసీపీ మాటలు నమ్మి సెల్ ఫోన్లు నొక్కితే గంజాయి బ్యాచ్ మీ ఖాతాలు ఖాళీ చేస్తారని ఎద్దేవా చేశారు. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా 64 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని, ఏడాదిలో 34,000 కోట్లు అందించామని ఏపీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఐటీని ప్రమోట్ చేశారని, నేడు క్వాంటమ్ కంప్యూటింగ్ను ప్రమోట్ చేస్తున్నారని, టెక్నాలజీ వాడకంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1గా ఉందన్నారు. దేశంలోనే మొదటిసారి కూటమి ప్రభుత్వం క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తుందన్నారు. దీపం 2 పథకం కింద ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. పొగాకును కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. 16,347 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ కూడా ఇచ్చామన్నారు. 204 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి 5 రూపాయలకే పేదవాడి ఆకలి తీరుస్తున్నామన్నారు. వచ్చే నెల కేంద్రం పీఎం కిసాన్ ఇస్తుంది. అదే రోజున రాష్ట్రం తరపున అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు కూడా రైతులకు ఇస్తామన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. అమరావతికి కేంద్రం 15,000 కోట్లు సాయం చేసిందని, పోలవరం పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. వాళ్ళ కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలో రాగానే ఏప్రిల్ నెల కూడా కలిపి ఏప్రిల్, మే, జూన్ ఇస్తానని చెప్పారు. 3,000 4,000 చేశారు. 4,000కి 3,000 కలిపి మొదటి నెలలోనే 7,000 ఇచ్చారు. ఇక్కడ బసవరారు గొల్లపూడి గ్రామం అని చెప్తూ ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటే దీన్ని సుపరిపాలనలో తొలి అడుగుగా ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు కూడా గ్రామాల్లోకి వెళ్ళాలి. కుటుంబ సాధికార సారథి దగ్గర నుంచి పాలిట్ బ్యూరో సభ్యుడి దాకా ప్రతి ఒక్క నాయకుడు, శాసనసభ్యుడు అవ్వచ్చు, ఎమ్మెల్సీ అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, రాజ్యసభ సభ్యుడు అవ్వచ్చు, పాలిట్ బ్యూరో అవ్వచ్చు, రాష్ట్రంలో వివిధ పదవుల్లో ఉన్నవాళ్ళు అవ్వచ్చు, అదేవిధంగా మండల జిల్లా పరిషత్తుల్లో పదవుల్లో ఉన్నవాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు 2వ తారీఖు నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ పరిధిలో గ్రామాల్లో తిరిగి ప్రభుత్వం చేస్తూ ఉన్న మంచి కార్యక్రమాలన్నీ కూడా 4వసారి ముఖ్యమంత్రిగా మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్ళమని, ఇవాళ గంజాయి బ్యాచాడి దగ్గరికి వెళ్తేనే రేపు మనం ఇంకోటి దగ్గరికి వెళ్ళడానికి వీలవుద్ది. కాబట్టి గంజాయి బ్యాచాడి దగ్గరికి ముందెళ్తే వాళ్ళే నిలబడతారు జెండాలు పట్టుకుని మనకని. వాళ్ళని తీసుకొచ్చి సింగయ్య దగ్గర, ఆ సింగయ్య చుట్టూ ఉంది ఎవరో రోజు ఈ గంజాయి బ్యాచే, ఈ తాగి తందనాలు ఆడేవాడే. అడిగి తెలియదు ఆ సింగయ్య ప్రాణం కనపడలేదు, అడిగి సింగయ్య మనిషి కనపడలా, పెద్ద ఆయన 70 ఏళ్ళు ఆ సింగయ్య కనపడలా. తోటి కార్యకర్త, నీ పార్టీ కార్యకర్త, నీ పార్టీ నాయకుడు, అతను ప్రాణం కాపాడటానికే నీకు తీరికలేదు. నీ విగ్రహం ఓపెన్ చేయాలి, చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి, కూటమి ప్రభుత్వం తిట్టాలి, పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి, చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో సుపరిపాలనకు తొలి అడుగుగా జూలై 2 నుంచి డోర్ టు డోర్ ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు టీడీపీ నేత పర్చూరి అశోక్ బాబు తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పెన్షన్ పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు, రైతులకు 20,000 నగదు సహాయం, డిఎస్సి నిర్వహణ వంటి హామీలను ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. కేంద్రం సహకారంతో రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని, ప్రజా సంతృప్తే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. సుపరిపాలనకు తొలి అడుగుగా జూలై 2 నుంచి డోర్ టు డోర్ ప్రచారాన్ని టీడీపీ ప్రారంభించనుంది. ఈ సందర్భంగా టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రతి టీడీపీ కార్యకర్త గడప గడపకు వెళ్లి ప్రభుత్వం చేస్తున్న మేలు, చేయబోయే కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని ఆయన పిలుపునిచ్చారు. గత పాలకులు తప్పుడు హామీలిచ్చి ప్రజలను మోసం చేశారని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేశారని ఆయన ఆరోపించారు. అలాంటి విధ్వంసాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు సంవత్సర కాలం పట్టిందని తెలిపారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని అన్నారు. పెన్షన్ పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు ఇప్పటికే అమలవుతున్నాయని గుర్తు చేశారు. రైతులకు మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చే ఆర్థిక సహాయంతో పాటు మరో 14,000 రూపాయలు జోడించి
మొత్తం 20,000 రూపాయలు వారి ఖాతాలో జమ చేయబోతోందని వెల్లడించారు. విద్యారంగంలో పురోగతి సాధించేందుకు నూతనంగా 9 రకాల పాఠశాలల ద్వారా విద్యను అందుబాటులోకి తీసుకొస్తున్నామని, మధ్యాహ్నం భోజనంలో మెరుగైన నాణ్యతతో భోజనం, స్కూల్ బ్యాగులు, పుస్తకాలు అందజేస్తున్నామని తెలిపారు. గత 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసాన్ని కోలుకోవటానికి దాదాపుగా సంవత్సరం కాలం పట్టిందని చెప్పాలి. అయినా పూర్తిగా కోలుకోలేదనే విషయాన్ని పక్కన పెడితే ఈ సంవత్సర కాలంలో పాత ప్రభుత్వంలో జరిగిన విధ్వంసాన్ని సరిచేసుకుంటూ ఈ ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ప్రధానంగా సూపర్ 6 అనే ఒక అంశం మీద ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళడం జరిగింది. వాటి అమలులో తెలుగుదేశం యొక్క నిబద్ధత, వాటిని అమలు చేసే విధానంలో ఎక్కడా కూడా రాజీ లేని ప్రయత్నం. రెగ్యులర్గా ఇచ్చే పెన్షన్ 4,000 కాకుండా 3,000 కూడా బకాయిలు కూడా చెల్లించిన విధానం బహుశా భారతదేశంలో ఎక్కడ జరిగి ఉండదు. అంటే ఆ మొదటి పెన్షన్ రోజున ప్రతి పెన్షన్కి 7,000 రూపాయలు రావడం అనేది మరి ప్రతి కుటుంబంలో కూడా ఆనందం కళ్ళల్లో మేము అందరం చూసాం. ఈ సంక్షేమ పథకాలు అనేవి ఏదైతే ఎన్నికల్లో మేనిఫెస్టోలు ఇచ్చామో దాన్ని స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఏ ఒక్క లబ్ధిదారుడు కూడా నాకు రాలేదనే విషయాన్ని రాకుండా పెన్షన్ పెంచడం జరిగింది. అలాగే మహిళలకు ఇచ్చిన హామీలు, గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పిన విషయం మరి మహిళలందరూ కూడా ఆ రోజున ఇంతమందికి ఇవ్వటం సాధ్యమేనని కొంతమంది విపక్షాలు కూడా మాట్లాడడం జరిగింది. కానీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో గ్యాస్ సిలిండర్లకి ఎంతైతే ప్రభుత్వం ఖర్చు పెట్టాలో ఆ ఖర్చును ముందుగానే ఆయిల్ కంపెనీలకు ఇచ్చేసి ఆ సిలిండర్లు ఇమ్మని చెప్పిన ఘనత తెలుగుదేశం పార్టీకి వస్తుంది. మనం ఏదైతే ప్రామిస్ చేశామో ఈ రకమైన పాంప్లెట్ని పెట్టుకుని తెలుగుదేశం ఇచ్చిన పథకాలు, ఇవ్వబోయే పథకాలు, అభివృద్ధి ఏ రకంగా జరగబోతుంది, ఈ అంశాలన్నీ చెప్పే ప్రయత్నంగా ఒక పాంప్లెట్ ఇంటింటికి ఇచ్చి పథకాలు ఏ రకంగా రాబోతున్నాయి, ఇంకా పథకాలు రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎందుకు రాలేదనే విషయాన్ని కూడా ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్లో మరి ఆ వివరాలు తెలుసుకుంటారు. 62వ డివిజన్ ఎల్బీఎస్ నగర్ పుచ్చలపల్లి సుందరయ్య స్కూల్ సమీపంలో, అలాగే 61వ డివిజన్ వాంబే కాలనీ హెచ్ బ్లాక్ వద్ద కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యే బోండా ఉమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని తెలిపారు. చరిత్రలో ఎవరూ చేయనంతగా వికలాంగులు, వృద్ధులకు పెన్షన్లు అందజేస్తున్నట్లు వెల్లడించారు. త్వరలోనే ఉచిత ఆర్టీసీ ప్రయాణం, శ్రీనిధిని కూడా అమలు చేయనున్నామని స్పష్టం చేశారు. వృద్ధాప్యరాలు, వితంతువు, వికలాంగు, హ్యాండిక్యాప్డ్ ప్రతి ఒక్కరు కూడా పండగ చేసుకుంటున్నారు. 3,000 రూపాయల పెన్షన్ ప్రభుత్వం రాగానే 4,000 రూపాయలు ఇచ్చినందుకు వాళ్ళు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ సందర్భంగా ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిన సందర్భంగా సుపరిపాలన గురించి ప్రజల్లోకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి సమస్యలు ఏవైతే ఉన్నాయో పరిష్కరించే దిశగా పని చేస్తామని ఆ రోజు ఎలక్షన్కు ముందు హామీలు ఇవ్వడం జరిగింది. హామీలని తూచా తప్పకుండా మరి గత గవర్నమెంటు 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు చేసింది. మరి మా బాబు గారు వచ్చిన తర్వాత ఒకేసారి 1,000 రూపాయలు పెంచి చరిత్రలో ఎవరూ చేయలేని పని చేసినందుకు మరి ఒక్కసారి మా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేసుకుంటూ మా డివిజన్ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అందరూ కానీ రేపు డివిజను డోర్ టు డోరు ఏదైతే మా సీఎం గారు మాకు ఆదేశాలు ఇచ్చారో అది ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్యల్ని తెలుసుకొని ఆ సమస్యల్ని మా ఎమ్మెల్యే గారికి చెప్పి పరిష్కరిస్తారని ఈ సందర్భం తెలియజేస్తారు. గత 5 ఏళ్ల జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో పరిశ్రమలు రాకపోగా ఉన్నవి కూడా తరలిపోవడంతో తీవ్రమైన నిరుద్యోగ సమస్య తలెత్తిందని నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ దీపక్ రెడ్డి విమర్శించారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి జగన్ నిరుద్యోగులను నిలువునా ముంచారన్నారు. యువత ప్రభుత్వ అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత స్థానానికి ఎదగాలని, వైసీపీ నేతల మాటలు నమ్మి కేసుల పాలు కావద్దని ఆయన హితవు పలికారు. గత 5 ఏళ్ల జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో పరిశ్రమలు రాకపోగా ఉన్నవి కూడా తరలిపోవడంతో తీవ్రమైన నిరుద్యోగ సమస్య తలెత్తిందని, దాని ఫలితంగా సుమారు 2,400 మంది యువత ఆత్మహత్య చేసుకున్నారని,
ఏపీ నైపుణ్య అభివృద్ధి సంస్థ చైర్మన్ దీపక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వం యువతకు మేలు చేస్తుంటే ఓర్వలేక వైసీపీ నాయకులు వారిని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వైసీపీ మోకల అసత్య ప్రచారాలు నమ్మి జీవితాలను నాశనం చేసుకోవద్దని, యువత భవిష్యత్తుకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయిందని దీపక్ రెడ్డి విమర్శించారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి జగన్ నిరుద్యోగులను నిలువున ముంచారని అన్నారు. జగన్ పాలనలో 1,80,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రాన్ని వీడిపోయాయని, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ కంపెనీలతో పాటు చివరకు ఒక అండర్వేర్ కంపెనీని కూడా తరిమికొట్టారని ఆరోపించారు. గతంలో మీరు చూస్తే వైఎస్ఆర్ పార్టీ 2,30,000 ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి హామీ ఇచ్చి ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ తీసుకొని వస్తాము అని చెప్పి నిరుద్యోగ యువతకి నిలువున ముంచింది వాస్తవము కాదా అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మొదటి సంవత్సరం మనం గుర్తుపెట్టుకుంటే 1,80,000 కోట్ల పెట్టుబడులు కంపెనీలు మన రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినాయి. ఆ పోత వాళ్ళు ఏమన్నారు అని అంటే ఫైనాన్షియల్ టెర్రరిజం జరుగుతూ ఉంది, ఆర్థిక ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళు చెప్పిపోవటము ఇది వాస్తవము కాదా? నేను ముఖ్యంగా ఇంకొకటి అందరి దృష్టికి తేవాలనుకుంటున్నాను. ఒకసారి మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే అప్పుడు సామెత అందరి నోట్లో ఏముండేది అని అంటే హార్డ్వేర్ కంపెనీలు ధరిమేశాడు, సాఫ్ట్వేర్ కంపెనీని దరివేశాడు, చివరిగా అండర్వేర్ కంపెనీని కూడా దరిమేసినాడు జగన్మోహన్ రెడ్డి అనేది అప్పుడు అందరి నోట్లో ఉండేది. అది ఒకసారి అందరికీ గుర్తు చేస్తున్నారు. పెట్టుబడులు కంపెనీస్తో అగ్రిమెంట్స్ ఆల్రెడీ అయినాయి, చాలా కంపెనీస్ పని కూడా మొదలు పెట్టడం జరిగింది. 8,50,000 ఉద్యోగాలకి ఈ కంపెనీస్ అన్నీ కూడా కమిట్మెంట్ ఇవ్వటం జరిగింది. డిఎస్సి ద్వారా 16,346 పోస్టులు ఇప్పుడు భర్తీ చేయటం జరుగుతూ ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో 0 ఏది చేయలేదు. మెగా డిఎస్సి ఇస్తానని చెప్పి మాయమాటలు చెప్పి 5 సంవత్సరాలు టైంపాస్ చేసి ఏమి చేయకుండా వెళ్ళిపోయినాడు అని చెప్పి కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఎన్నికల సమయంలో మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు అబద్ధపు హామీలను ఇచ్చి మోసగించారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ ఆరోపించారు. గాంధీనగర్లోని దాసరి భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 6,400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జూలై 4 నుండి 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. జూలై 11న 26 జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాల ఎదుట పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపట్టనున్నామని, ఈ నిరసన కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్లో రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయి విడుదల చేసి ప్రతి ఒక్క విద్యార్థికి సర్టిఫికేట్లు ఇప్పించే పూచి ఈ నారా లోకేష్ అని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం కేవలం 1,000 కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. ప్రధానంగా ఈ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాల నాటికి 3,900 కోట్ల రూపాయల బకాయిలు ఉంటే 2,600 కోట్ల రూపాయలు కేటాయించి చేతులు దులుపుకున్నారు. కనీసం ఈ రాష్ట్రంలో ఒక్క రూపాయి కూడా కనీసం విడుదల కాలేదు. ఈరోజు ఏఐఎస్ఎఫ్గా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు అధికారంలో రాకముందు విద్యార్థులకి వారి తల్లిదండ్రులకి మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకొని తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు విద్యార్థులు మోసం చేస్తూ ఉన్నారు. దాదాపు ఈ రాష్ట్రంలో 11 లక్షల మంది విద్యార్థులు పైగా చేతిలో సర్టిఫికేట్ లేక స్విగ్గీల్లో, జొమాటోల్లో, ర్యాపిడోల్లో పనిచేసే దుస్థితి రాష్ట్రం నెలకొంటా ఉంది. అల్పపీడనం కారణంగా రాగల 48 గంటల్లో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇప్పటికే విశాఖ, విజయనగరం జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని అధికారులు తెలిపారు. వాయువ్య బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల్లో అల్పపీడనం కొనసాగుతోందని ఐఎండీ పేర్కొంది. దానికి అనుబంధంగా ఉపరితల ద్రోణి కొనసాగుతోందని తెలిపింది. ఇది రాబోయే 2 రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ వైపు ప్రయాణించనుందని పేర్కొంది. దీని ప్రభావంతో ఏపీలో పలు ప్రాంతాల్లో రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని వివరించింది. ఇప్పటికే విశాఖ, విజయనగరం జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని అధికారులు తెలిపారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.